సముద్రంలో అలలు రావటం అనేటువంటిది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. కానీ ఒక అల ఉందనుకోండి, దాదాపు ఈస్ట్ టు వెస్ట్ నియర్లీ 14,500 కిలోమీటర్ల పొడవుగా ఒకే ఒక అల ఉంది అంటే మాత్రం మనం అసలు నమ్మలేం. అంత పెద్ద అల ఎలా ఉంటుంది, అలాగే ఆ అల యొక్క విధానం ఏంటి, ఆ అల ఎలా ఏర్పడుతుంది, దానికి కారణాలు ఏంటి, అలాగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా క్లైమేట్ యాక్షన్పై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. మనకు తెలుసు క్యోటో ప్రోటోకాల్ 1997, అలాగే 2015లో ల్యాండ్మార్క్ ఒక అగ్రిమెంట్ జరిగింది, అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అని. వాటి తర్వాత జరిగిన అనేక పరిణామాలతో ప్రతి కాప్ కాన్ఫరెన్స్ కూడా, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని, యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి దాదాపు 200 కంట్రీస్ కూడా మెంబర్సే, పార్టీస్ అని అంటాం. మరి అన్ని దేశాలు కూడా తీసుకుంటున్న నిర్ణయాలు, ఫోకస్ చేస్తున్న అంశం మాత్రం ఒక్కటే, దట్ ఈస్ క్లైమేట్ యాక్షన్. ఎందుకు క్లైమేట్ యాక్షన్ అనేది మనం ఇంత సీరియస్గా తీసుకుంటున్నామంటే, మనం ఉన్నటువంటి ప్లానెట్ యొక్క హెల్త్ డీజనరేట్ అవుతోంది అని శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందువల్ల? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాతావరణంలో అనేక మార్పులు కలుగుతున్నాయి. ముఖ్యంగా మనిషి ఈ యొక్క ప్లానెట్పై ఉండగలుగుతున్నాడు అంటే దానికి ప్రధానమైనటువంటి పాత్ర వహించేది ఓషన్స్, మహాసముద్రాలు. మామూలుగా మనం పీఠభూమిలో ఉన్నవాళ్ళు, అలాగే భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అసలు సముద్రంతో సంబంధమే లేని ప్రాంతాలు ఉన్నాయి. మరి అటువంటి ప్రాంతాల వాళ్ళు, మాకు సముద్రంతోనే సంబంధం లేదు కదా, మరి మహాసముద్రాలతో మాకేంటి సంబంధం అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం పీల్చేటువంటి ఆక్సిజన్ మనకు అందుతోంది అంటే దానికి కారణం ఎక్కడో ఉన్నటువంటి అట్లాంటిక్ ఓషన్ కానీ, పసిఫిక్ ఓషన్ కానీ, వాటిలో ఉన్నటువంటి ఆ మెరైన్ ఆర్గానిజమ్స్ అంటే మనం ఆశ్చర్యపోతాం. లైఫ్ ఈజ్ ఆల్ కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్. దాన్నే వెబ్ ఆఫ్ లివింగ్ అని అంటాం. మనకు అందే ఆక్సిజన్, మనం రిలీజ్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా మనకు ఆక్సిజన్ ఇస్తూ CO2 అలాగే కార్బన్ కంటెంట్ను, ఇప్పుడు మామూలుగా కార్బన్ కంటెంట్ అనేది మనకు ఎమిషన్స్ ద్వారా కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మనం ఇప్పటికి కూడా చాలా కంట్రీస్లో ఇంక్లూడింగ్ ఇండియా మనం ఏం చేస్తున్నాం అంటే ఫాజిల్ ఫ్యూయల్, అంటే ఫాజిల్స్ అంటే మరేమో కాదండి, భూగర్భంలో ఉన్నటువంటి ఈ యానిమల్ ఎక్స్టింక్ట్స్ ఏదైతే ఉంటాయో అదే ఫాజిల్గా మారిపోతుంది. మరి డెడ్ యానిమల్ రిమైన్సే ఇప్పుడు ఫాజిల్స్గా మిగిలిపోతున్నాయి. వాటి నుండి ఇప్పుడు పెట్రోలియం కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇలాంటి ఒక ఫ్యూయల్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దాన్ని మనం ఉపయోగించి ఒక ఎనర్జీ డ్రైవర్గా వాడుకుంటూ ఉన్నాం. మనకు కావాల్సిన లోకోమోటివ్స్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, ఈవెన్ పవర్ జనరేషన్ కూడా కొన్ని సందర్భాల్లో వాడటం, అలాగే ఇండస్ట్రియల్ యాక్టివిటీలో కూడా మనం వాడుతూ ఉన్నాం డీజిల్. మరి వీటి నేపథ్యంలో ఊహించరానటువంటి కార్బన్ ఎమిషన్స్ అనేవి తయారవుతూ ఉన్నాయి. మరి ఆ కార్బన్ ఎమిషన్స్ అంతా కూడా జనరలీ ఒక సమతుల్యత ఉన్నప్పుడు సముద్రాలు వాటిని స్వీకరించి కార్బన్ సింక్గా మనం భావిస్తూ ఉంటాం. అసలు ఓషన్స్ మనకు చేసేటువంటి మేలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఓషన్స్ కనుక లేకపోయినట్టయితే మనిషి మనుగడ అనేటువంటిదే సాధ్యం కాదు. అందువల్లే మనకు 71% ఆఫ్ వాటర్ ఉంటే ఓన్లీ 29% ఆఫ్ ల్యాండ్ ఉంది, అండ్ వేర్ వీఆర్ ఆల్ లివింగ్. 90% ఆఫ్ ద లైఫ్ ఈజ్ అండర్ వాటర్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనం చూసే లివింగ్ బీయింగ్స్, ఫ్లోరా, ఫానా, ఇవంతా కూడా మనకు కనిపించేవి, భూమిపై ఉండేవి. ఇవన్నీ ఇంత పెద్ద కాంగో ఫారెస్ట్ కానివ్వండి, రెయిన్ ఫారెస్ట్ కానివ్వండి, ట్రాపికల్ ఫారెస్ట్ కానివ్వండి, అలాగే మనకు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఇండియాలో కానీ, ఇవన్నీ కలిపినా కూడా ఓన్లీ 10% మనం చూస్తున్నాం. 90% ఈజ్ అండర్ వాటర్. అంటే అసలు ఆ వాటర్ సిస్టమ్ ఎంత పెద్దది, మెరైన్ ఆర్గానిజమ్స్ ఎంత గొప్పవి మనం ఆలోచన చేయాలి. అవి కార్బన్ను తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి. అంటే దాదాపు 50% ఆఫ్ ది ఆక్సిజన్ వీఆర్ ఇన్హేలింగ్, అంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దోస్ మెరైన్ ఆర్గానిజమ్స్. హ్యుమానిటీ షుడ్ బి డీప్లీ థ్యాంక్ఫుల్ టు ది ఓషన్స్ ఫర్ దిస్ సింగులర్ యాక్టివిటీ. అలాగే మనం చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ కూడా ఈ విషయంలో ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ చేసింది, అన్క్లాస్ అని, అంటే లా ఆఫ్ ది సీస్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీస్.
అసలు ఇంత మేలు చేసేటువంటి ఆ మహాసముద్రాల్ని సురక్షితంగా పరిరక్షించవలసినటువంటి బాధ్యత మనిషికి ఉంది, ఈ హ్యూమన్ కమ్యూనిటీకి ఉంది. మనల్ని కాపాడేటువంటి ఓషన్స్ను మనం కాపాడుకోవాలి. కానీ ఈరోజు వీఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ద రివర్స్ ఆఫ్ ఇట్. అటువంటి పరిణామాల వల్ల మనం చేసే కార్బన్ ఎమిషన్స్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఫాజిల్ ఫ్యూయల్స్, అలాగే అఫారెస్టేషన్, గ్రీన్ కవర్ను తొలగించడం, డీప్ డ్రిల్లింగ్ ఏదైతే ఉందో యాక్టివిటీస్ చేయడం, అలాగే న్యూక్లియర్ వేస్ట్ను సముద్రాల్లో రిలీజ్ చేయడం, ఇలాంటి అసలు మనిషి చేసేటువంటి పొల్యూషన్ అంతా ఇంత అని చెప్పలేం. అసలు విఘ్నతతో ఉండవలసిన మనిషి, మనం విఘ్నత లేవు మిగతా యానిమల్స్ కానీ అనుకుంటాం, కానీ అవి వాటి యొక్క రొటీన్ చక్కగా పాటిస్తున్నాయి, న్యాచురల్ రిథంకు అనుగుణంగా ఉంటున్నాయి, నేచర్కి ఎప్పుడు విఘాతం చేయటం లేదు. కానీ అంత తెలివి ఉన్నటువంటి మనిషి మాత్రమే విఘాతాన్ని చేస్తున్నాడు. మరి అటువంటి విఘాతాల యొక్క క్యుములేటివ్ ఫోర్సే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ అతిపెద్ద అలలు. అవి ఊరికే ఫామ్ కావండి. ఎందువల్ల అంటే మనిషి చేసే ప్రవర్తన వల్ల వెదర్ ప్యాటర్న్స్ మారిపోతాయి. వీటి వల్ల కోరియాలిస్ ఎఫెక్ట్ అని ఉంటుంది, గ్రావిటేషన్ వల్ల ఏర్పడే కోరియాలిస్ ఎఫెక్ట్. దాని ద్వారా ఏర్పడే 2 ఫినామినన్ ఉంటుంది. ఒకటి రాస్బీ వేవ్స్ అని అంటారు, రెండవది కెల్విన్ వేవ్ అని అంటారు. ఈరోజు ముఖ్యంగా మన ఫోకస్ అంతా కూడా కెల్విన్ వేవ్ పైనే ఉంది. మరి రాస్బీ వేవ్కు కెల్విన్ వేవ్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, కెల్విన్ వేవ్స్ అనేటువంటిది ఈస్ట్ వర్డ్గా వెళ్తూ ఉంటాయి, వెస్ట్ టు ఈస్ట్ వెళ్తుంటాయి. అండ్ ఎగ్జాక్ట్లీ రివర్స్ రాస్బీ వేవ్స్ వెళ్తుంటాయి, అంటే దే మూవ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇక రెండవది ఏంటి అంటే, వేవ్ లెంత్ అనేటువంటిది చాలా యూనిఫామ్గా ఉంటుంది, నాన్ డిస్పర్సివ్గా ఉంటుంది ఈ కెల్విన్ వేవ్స్లో. రాస్బీ వేవ్స్లోనేమో ఆ యూనిఫామిటీ అనేటువంటిది మనం చూడలేం, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్, ఆ స్పీడ్ ఆఫ్ ది వేవ్. అలాగే ఇక అంటే స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఉంది అక్కడ. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ద స్పీడ్. రాస్బీ వేవ్ జనరల్లీ ఇట్ మూవ్స్ వెరీ స్లోలీ, కానీ కెల్విన్ వేవ్ మాత్రం ఎంటైర్ పసిఫిక్ ఓషన్ ఎండ్ టు ఎండ్, అంటే ఇప్పుడు మనం ఇండోనేషియా నుంచి తీసుకున్నాం అనుకోండి, సౌత్ అమెరికా పెరు వరకు కూడా ఇట్ కెన్ మూవ్ ఇన్ 70 days. అంటే మీరు ఆలోచన చేయండి హౌ ఫాస్ట్ ఇట్ మూవ్స్. చాలా ర్యాపిడ్గా ఉంటుంది, యాక్సిలరేటెడ్గా ఉంటుంది, ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఆ మూమెంట్. మరి అటువంటి మూమెంట్ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉపగ్రహం ద్వారా, సెంటినెల్ ఉపగ్రహం ద్వారా ఇప్పుడు గుర్తించారు. ఒక భారీ అల అనేటువంటిది ఫామ్ అయింది. మామూలుగా అక్కడ వెస్ట్ వర్డ్లో ఉన్నటువంటి హీట్, అది హీట్ మామూలుగా వెస్ట్ వర్డ్కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ వర్డ్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పెరు ఈ ప్రాంతంలో చల్లటి న్యూట్రియంట్ రిచ్ ఆ వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అలా రావటం వల్ల ఇండోనేషియా సైడ్ ఉన్నటువంటి ఆ వామ్త్ అనేటువంటిది ఇటువైపు రావడం వల్ల మొత్తం వాటర్ లెవెల్ కూడా పెరుగుతోంది, ఒక అల అనేటువంటిది ఫామ్ అవుతోంది. మరి దీని యొక్క పర్యవసానాలు ఏంటి? దాన్నే కెల్విన్ వేవ్ అని మనం అంటున్నాం. దానికి ఒక వేవ్ గైడ్గా ఈక్వేటర్ ఉంటుంది, అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద ఈక్వేటర్. అలాగే మనం చూసినప్పుడు అలాంగ్ కోస్టల్ లైన్స్ కూడా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కానీ ముఖ్యంగా ఈరోజు మనం చూసే వేవ్ ఇది ఈక్వేటర్ను సంబంధించి ఉంది కాబట్టి ఇక్కడ ఈ వేవ్ అనేది చాలా దారుణమైనటువంటి కొన్ని పరిస్థితుల్ని మనకు పరిచయం చేయబోతోంది, ఇన్వైట్ చేయబోతోంది అని శాస్త్రవేత్తలు కూడా కలవరపడుతున్నారు. దానికి కారణాలు ఏంటి అంటే, ఎల్నినో అనేటువంటిది ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయిందనే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. 2026 శీతాకాలం ఏదైతే ఉందో వింటర్ సీజన్ కల్లా కూడా ఇది మరింత దృఢపడి దాని యొక్క అసలు స్వరూపాన్ని చూపించేటువంటి ఒక అవకాశం ఉంది. దీనివల్ల మనకు పసిఫిక్ రీజన్లో ఉన్న మనకు కానివ్వండి, మిగతా ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో టారెన్షియల్ రెయిన్స్, అసలు ఆ ఫ్లడ్స్ మనం తట్టుకోలేం. ఇక కొన్ని ప్రాంతాల్లో మ్యాసివ్ డ్రాట్, ఫెమైన్ అనేటువంటిది కూడా అంత దారుణంగా ఉంటుంది. మనకు కూడా ముఖ్యంగా ఇండియా అనేది మాన్సూన్ బేస్డ్, మాన్సూన్ ఫెడ్ కంట్రీ కాబట్టి మనకు అగ్రికల్చర్ అనేది చాలా ప్రధానమైన ఆక్యుపేషన్. మరి ఈ నేపథ్యంలో మన అగ్రికల్చర్ కొనసాగాలి అంటే మనకు సకాలంలో వర్షాలు పడాలి, అలాగే పంట అనేటువంటిది పండాలి అంటే తడి కావాల్సినంత ఆ సాయిల్ వెట్నెస్ అనేది మనకు అవసరం. వర్షాలు కూడా టైంకు పడాలి, అంతేగాని అవి పడినప్పుడు మనం ఎప్పుడో ప్లాన్ చేసుకుంటే అవి ఎప్పుడో పడడం వల్ల ఏమవుతుందంటే పంటలంతా కూడా దిగుబడి కంప్లీట్గా రాకపోవడము, లేదా
చాలా తక్కువ ప్రపోర్షన్లో రావటం జరుగుతూ ఉంటుంది. ఈసారి మనం అప్పుడే చూసాం, జూన్లో రావాల్సినటువంటి క్వాంటమ్ ఆఫ్ రెయిన్ఫాల్ మనం మిస్ అయ్యాం. ఎందువల్ల? ఎల్నినో ఎఫెక్ట్ వలన. ఇప్పుడు అట్లీస్ట్ ఈ మంత్లో అయినా సరి అయినటువంటి, అంటే మాన్సూన్ యాక్టివిటీ అంటే ఆ మూమెంట్ ఆఫ్ ది వెదర్ ప్యాటర్న్ వల్ల మూమెంట్ ఆఫ్ ది క్లౌడ్స్ ఎలా వెళ్తుంది, అవి ఎక్కడ ఆగుతాయి, ఎక్కడ వర్షాన్ని ఇస్తాయి అనేటువంటిది కూడా అధ్యయనం చేశారు. కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఈసారి అయినా వర్షపాతం సరిగా వస్తుందా అనేటువంటి ఆలోచనలు, సందేహాలు కూడా ఉన్నాయి. మరి ఎల్నినో ఇచ్చేటువంటి ఈ ప్రభావం వల్ల వర్షపాతం కనుక తగ్గిపోతే మనకు అగ్రికల్చరల్ ప్రాడ్యూస్ అనేది, యాన్యువల్ ప్రాడ్యూస్ తగ్గిపోతుంది. మరి అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి ఎప్పుడైతే అగ్రికల్చరల్ ప్రాడ్యూస్ తగ్గిపోతుందో మొత్తం రాష్ట్రం, దేశం అంతా కూడా అతలాకుతలమయ్యేటువంటి ఎకనామిక్ డిస్పారిటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ధరలు విపరీతంగా పెరగటం, దానివల్ల క్రైమ్ రేట్ పెరగటం, ఇలాంటి సోషలాజికల్ ఫినామినన్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి వాటికి కాన్సిక్వెన్సెస్కి ఎల్నినో అనేది, ముఖ్యంగా మ్యాసివ్ డ్రాట్స్ కనుక అయితే కొన్ని సందర్భాలు 52 అటువంటి టైమ్స్లో మనం చూసాం. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా దానికి బలి కావడం కూడా మనం విన్నాం. దాదాపు 1000 మంది, 5000 మంది కూడా. అటువంటి పరిస్థితులు రాకూడదంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్లో దానికి ఒక కౌంటర్గా కూడా ఒక ఫినామినన్ వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే విచ్ మైట్ ఇంటరాక్ట్ అండ్ కౌంటర్ ఫేస్ దట్ ఎల్నినో ఎఫెక్ట్ అని కూడా చెప్తున్నారు. అది నిజంగా సాకారం అయితే భారత్కు ఫెమైన్ వచ్చే తీవ్రత తగ్గిపోతుంది. ఎల్నినో అనేది ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయింది కాబట్టి అసలు సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ది ఓషన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. మరి ఆ ఇంక్రీజ్ అనేటువంటిది నాట్ ఓన్లీ డెట్రిమెంటల్ ఫార్ దోస్ లివింగ్ ఆన్ ది ల్యాండ్, భూమిపైన ఉన్న వాళ్ళకే కాదండి ఈ ఎఫెక్ట్. ఇప్పుడు సర్ఫేస్ టెంపరేచర్ ఎప్పుడైతే ఓషన్స్లో పెరుగుతుందో, ఓషన్లో ఉన్నటువంటి ఆ రేర్ ఫ్లోరా అండ్ ఫానా ఏదైతే ఉంటాయో వాటికి చాలా అలవాటైనటువంటి ఆ సబ్జీరో టెంపరేచర్స్, ఆ కోల్డ్ కండిషన్స్ ఎప్పుడైతే మారిపోతాయో, డెఫినెట్లీ ఇప్పుడు 1 డిగ్రీ కానీ 2 degrees పెరిగాయి అనుకోండి, ఇంకా అక్కడ చాలా చేంజెస్ అనేవి అవుతాయి. అక్కడ ఉన్నటువంటి ఫిష్ కానివ్వండి, అదర్ మెరైన్ ఆర్గానిజమ్స్ విల్ టేక్ ఎ డ్రిఫ్ట్, పోలార్ డ్రిఫ్ట్ కూడా చేస్తాయి. అంటే ఎక్కడైతే కూలర్ రీజన్స్ ఉంటాయో అటు వెళ్ళే ప్రయత్నాలు చేస్తాయి. చాలా మటుకు అనిహిలేట్ అయిపోతాయి, ఎక్స్టింక్ట్ కూడా అయిపోతాయి. దీనివల్ల మెరైన్ ఫుడ్, అలాగే మెరైన్ యానిమల్స్కు కలిగేటువంటి డేంజర్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా ఎకనామిక్ ఇంబ్యాలెన్స్నే తెచ్చిపెడుతోంది. అలాగే ఫుడ్ స్కేర్సిటీ అండ్ ఫుడ్ సివియారిటీ విషయంలో కూడా మనం అనేక రకాలైన సీ ఫుడ్ విషయంలో సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మెరైన్ ఆర్గానిజమ్స్ కనుక వెళ్ళిపోతే అన్నిటికంటే ముఖ్యమైన థ్రెట్ ఏంటి అంటే కార్బన్ సింక్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యవస్థ చెడిపోతుంది. అప్పుడు ఓషన్స్ కార్బన్ను స్వీకరించేటువంటి శక్తిని కోల్పోతాయి. అది అన్నిటికంటే పెద్ద ప్రమాదం. రెండవది ఆక్సిజన్ జనరేషన్ అండ్ రిలీజ్ వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయి. మరి దీనివల్ల మనుషుల్లో కూడా అనేక రకాలైనటువంటి వ్యాధులు, రకరకాలైనటువంటి ఒక ఇబ్బందులు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అలాగే కొన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ ఇబ్బందికి గురి కావటం, ఇవన్నీ కూడా అవుతాయి. కాబట్టి ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి ఎలా మనల్ని మనం సంరక్షించుకోవాలనే విషయంపై కూడా శాస్త్రవేత్తలు ఇప్పుడు అనేక ఆలోచన చేస్తున్నారు. మనం చూసాం, భూమి ఆ రొటేషన్ ఏదైతే ఉందో, ఆటో స్పిన్ ఏదైతే ఉందో, దాని కోరియాలిస్ ఎఫెక్ట్, అలాగే దాని కౌంటర్గా ఉన్నటువంటి మిగతా ఈ వేవ్ ఫామ్స్, ఇవన్నీ కూడా ప్లానటరీ లెవెల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా అవి ఈ రాస్బీ వేవ్స్ కానివ్వండి, కెల్విన్ వేవ్స్ కానివ్వండి, ప్లానటరీ డైమెన్షన్లో ఉంటాయి, ప్లానటరీ స్కేల్లో ఉంటాయి. కాబట్టి దే విల్ డిక్టేట్ ఓషన్స్ ఫ్లో కానీ, అట్మాస్ఫిరిక్ ఫ్లో కానీ డిక్టేట్ చేసే స్థితిలో ఉంటాయి, శాసించే స్థితిలో ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఫినామినన్ కాకూడదని శాస్త్రవేత్తలు క్లైమేట్ యాక్షన్ గురించి అవేర్నెస్ చేస్తున్నారు. అలాగే నెట్ జీరో ఎమిషన్స్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీ, ఫ్యూయల్ ప్రమోషన్ గురించి కూడా, పవర్ జనరేషన్ గురించి కూడా ఇప్పుడు అనేక రకాలైన ప్రతిపాదనలు. అందుకే వీఆర్ సీయింగ్ ఎ మ్యాసివ్ స్విచ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ. అలాగే భారతదేశం కూడా నెట్ జీరో ఎమిషన్లో ఒక అద్భుతమైన ప్రక్రియ చేసింది. ఈ మధ్యకాలంలోనే హైడ్రోజన్ ట్రైన్ను కూడా ప్రవేశపెట్టేది. ప్రపంచంలోనే ఇంత భారీ స్థాయిలో ఏ దేశం కూడా చేయలేదు. అంటే ఇట్ ఈస్ రీచింగ్ 2400 ఆ పవర్ జనరేషన్కు వెళ్ళిపోయిందంటే భారత్ ఒక అతి గొప్ప ఎక్స్పెరిమెంట్ చేసినట్టే. హైడ్రోజన్ సెల్స్తో
జనరేట్ అయ్యేటువంటి ఆ ఎనర్జీతో ట్రైన్ నడవటం అనేటువంటిది రిలీజ్ ఏముంటుంది అంటే దాంట్లో స్మోక్ కానీ ఇది ఏది ఉండదు, జస్ట్ వాటర్ వేపర్ ఉంటుంది. దానివల్ల అట్మాస్ఫియర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి హైడ్రోజన్ ట్రైన్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ దే ఆర్ ది ఫ్యూచర్ ట్రైన్స్. ప్లీజ్ మార్క్ దిస్, దే ఆర్ ది ఫ్యూచర్ ట్రైన్స్. ఎందువల్ల అంటే ఇవి మనకు ఫ్యూచర్లో ఈ నెట్ జీరో ఎమిషన్ కావాల్సినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్ అండ్ ఎనర్జీస్లో భాగంగానే ఇవి ఉన్నాయి. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మనం అందరూ చూస్తున్నాం. ఆ స్విచ్ అనేటువంటిది స్విచ్ ఓవర్ టు దోస్ మోడల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ డెవలప్ చేసుకోవాలి. కార్బన్ ఎమిషన్ అనేటువంటిది నెట్ జీరో చేసేయాలి. అప్పుడే ఈ కెల్విన్ కానీ ఇలాంటి భయంకరమైనటువంటి అలలు సముద్రాల్లో ఫామ్ కావటం, వాటి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ అనేటువంటిది లేకుండా మనం మన ఈ యొక్క ప్లానెట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఈ ఎన్వైర్న్మెంటల్ కాన్షియస్నెస్ అనేటువంటిది ప్రతి ఒక్క సివిలియన్కు, ప్రతి దేశంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే మనందరం కూడా వీఆర్ ఆల్ లివింగ్ ఆన్ వన్ ప్లానెట్. అందువల్ల ఇట్స్ ఏ షేర్డ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరికి కూడా మా దేశం చిన్న దేశం, మాది పెద్ద దేశం, లేదా మాది డెవలప్డ్ కంట్రీ, మాది అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇలా ఎక్స్క్యూజెస్ చెప్పడానికి అవకాశం లేదు. ఏ కంట్రీ అయినా పాలసీ మాత్రం ఒకటే ఉండాలి, నెట్ జీరో కార్బన్ ఎమిషన్, అలాగే నేచర్ ఓరియంటెడ్ లివింగ్ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం లైఫ్ అంతా కూడా ఆర్టిఫిషియల్గా మారిపోయి వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ది నేచర్. అలా కాకుండా మన ప్రాక్సిమిటీ టు నేచర్ షుడ్ ఇంక్రీజ్. అవేర్నెస్ అనేది చిల్డ్రన్లో డెవలప్ చేయాలి. ప్రకృతి ఎంతవరకు బాగుంటే ఈ యొక్క మనుషులు కూడా, అంటే ఈ హ్యూమన్ రేస్ కూడా అంతవరకు బాగుంటుంది అనేటువంటి ఒక ఈక్వేషన్ వాళ్ళకు చిన్నప్పుడే మైండ్లో మనం క్రియేట్ చేయాలి. అంటే హ్యూమన్ వెల్ఫేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ది నేచర్ అండ్ ది హెల్త్ ఆఫ్ ది ప్లానెట్ అనేటువంటిది వాళ్ళకి తెలియాలి. అప్పుడు వాళ్ళు తీసుకునే స్టెప్స్ కానీ తీసుకునే డెసిషన్స్ కానీ ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా అలైన్ అయి ఉంటాయి. మరి అలా చేసినప్పుడే ఇప్పుడు ఇలాంటి విపత్తులు, ఎల్నినో కానీ ఇలాంటి విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోగలం. ఇవి రాకుండా మనం చాలా మటుకు ప్రయత్నం చేయగలం. వచ్చినా ఎదుర్కొనేటువంటి ఒక సామర్థ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. ఎందువల్ల అంటే ప్లానెట్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయబడాలి. ఇక్కడ సమతుల్యత కనుక దెబ్బతినిందంటే డెఫినెట్లీ అటు మెరైన్ ఆర్గానిజమ్స్ దెబ్బతిన్నా, లేదా ఇటు హ్యూమన్ ఆర్గానిజమ్స్ దెబ్బతిన్నా సమతుల్యత అనేటువంటిది కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ట్యాండమ్. మనకు ఇటు ల్యాండ్ అయినా అటు ఓషన్స్ అయినా మనం కలెక్టివ్గా ఒక రెండూ కూడా మన హ్యూమన్ వెల్ఫేర్ గురించే ఉన్నాయి. ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఓషన్స్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈవెన్ ద అట్మాస్ఫియర్ కవరింగ్ అస్. మనకు ఓజోన్ లేయర్ ఫార్మేషన్, ఓజోన్ అలాగే మనకు డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి, ఐనోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఎగ్జోస్పియర్, ఇలాంటి డిఫరెంట్ లేయర్స్ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటే యూవీ రేస్ నుంచి అలాగే హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి కూడా మనం కాపాడుకోగలం. లేకపోతే కనుక ఆ అన్ఫిల్టర్డ్ రేడియేషన్ కనుక వచ్చిందంటే ఎంటైర్ హ్యూమన్ రేస్ విల్ బికమ్ ఎక్స్టింక్ట్ విత్ ఇన్ నో టైమ్. ఆ పవర్ఫుల్ రేస్ యొక్క ఫోకస్ అలా ఉంటుంది. కాబట్టి పైన అంబ్రెల్లా లాగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని కాపాడుకోవాలి, కార్బన్ సింక్స్గా ఉన్నటువంటి ఓషన్స్ని కాపాడుకోవాలి, అలాగే ల్యాండ్ను కూడా మనం పొల్యూషన్ ఫ్రీగా మార్చుకోవాలి, కాపాడుకోవాలి. ఇలా ఎప్పుడైతే ఒక హార్మోనియస్గా మనం ఆలోచిస్తామో, హార్మోనియస్గా ఉంటామో, డెఫినెట్లీ అవర్ ప్లానెట్స్ హెల్త్ విల్ ఇంప్రూవ్ అండ్ వీ విల్ సీ బెటర్ టైమ్స్. థ్యాంక్ యూ.